జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మన జీవితాంతం మనకు అండగా నిలవాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు మనం మన ఫ్యూచర్కి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చే ఒక స్పెషల్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్లైడ్లో ఉన్న ప్రశ్న మనందరిది కదూ? రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతీ నెల జీతంలాగా గ్యారంటీగా డబ్బులొస్తే అబ్బా ఎంత బావుంటుంది! సరిగ్గా ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని డిజైన్ చేశారు. అదెలాగో చూసేద్దాం. ఈ ప్లాన్ను ఏ టు జెడ్ అర్థం చేసుకోటానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలను స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఇది లైఫ్ లాంగ్ ఇన్కమ్ని ఎలా ప్రామిస్ చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, అసలు రిటర్న్స్ ఎంతొస్తాయి, ఇంకా మన చాయిసెస్ ఆ రిటర్న్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకుందాం. చివరగా దీన్ని వేరే ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చి ఇది ఎవరికి బెస్ట్ ఆప్షనో చర్చిద్దాం. సరే, మొదటి పాయింట్, జీవితకాల ఆదాయ వాగ్దానం. ప్రతి ఒక్కరూ తమ వృద్ధాప్యంలో ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలని కోరుకుంటారు. మరి ఈ ప్లాన్ ఆ మాటను ఎలా నిలబెట్టుకుంటుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లాన్కి 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. 1, మనం ప్రీమియం ఒక్కసారే కడతాం. 2, దానికి బదులుగా మనకు లైఫ్ లాంగ్ గ్యారంటీగా ఆదాయం వస్తుంది. 3, లైఫ్ కవర్ కూడా ఉంటుంది. ఈ కాంబినేషనే దీన్ని స్పెషల్గా నిలబెడుతుంది. ఓకే, ఈ ప్లాన్ వెనకున్న మెకానిజం ఏంటి? ఇది నిజంగా ఎలా వర్క్ అవుతోంది? దాన్నిప్పుడు చాలా సింపుల్ స్టెప్స్లో విడగొట్టి చూద్దాం. ఈ ప్లాన్ జర్నీ చాలా సింపుల్. 3 స్టెప్పులు. ఫస్ట్, మనం ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం. సెకండ్, ఆ డబ్బు కొంతకాలం పాటు పెరుగుతుంది. థర్డ్, మనం లైఫ్ లాంగ్ దాని బెనిఫిట్స్ అందుకుంటాం. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది కదా? ఈ జర్నీలో ఈ గ్యాప్ అనేది ఒక రకంగా మన ఇన్వెస్ట్మెంట్కి, మన ఇన్కమ్కి మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది. దీని ఫుల్ ఫామ్ గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్. ఈ టైంలో మన డబ్బు ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జ్ ఎంత పొడవుండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అదే మన ఫైనల్ రిటర్న్స్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఆ గ్యాప్ పీరియడ్ ముగిశాక మన ముందు 2 దారులుంటాయి. ఒకటి, రెగ్యులర్ ఇన్కమ్, అంటే ప్రతి ఏటా గ్యారంటీగా డబ్బులొచ్చేస్తాయి. రెండోది, ఫ్లెక్సీ ఇన్కమ్, అంటే వచ్చే డబ్బుని అప్పుడే తీసుకోకుండా దాన్ని అక్కడే పెరగనిచ్చి కాంపౌండింగ్ పవర్తో మన వెల్త్ని ఇంకా పెంచుకోవడమన్నమాట. ఒకటి తక్షణ అవసరాల కోసం, ఇంకొకటి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం. సరే, మాటలన్నీ పక్కన పెట్టి అసలు లెక్కల్లోకి వెళ్దాం. ఈ ప్లాన్ నిజంగా మన డబ్బుని ఎంత పెంచుతుంది, దీని రియల్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఐఆర్ఆర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వొద్దు, చాలా సింపుల్. ఇది జస్ట్ వడ్డీ రేటు కాదు. మనం పెట్టిన డబ్బు, మనకు తిరిగి వచ్చిన డబ్బు, చివరికొచ్చే మొత్తం, వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుని మన డబ్బు నిజంగా సంవత్సరానికి ఎంత శాతం పెరిగిందో చెప్పే నంబరన్మాట. మరి అసలు రాబడి ఎంతంటే సుమారుగా 6.0% నుంచి 6.8% వరకు ఉంటుంది. అయితే ఇక్కడే అసలు విషయముంది. ఈ రాబడికి గ్యారంటీ ఉంది. అంతకన్నా ముఖ్యంగా దీనిమీద మనం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఈ ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ వల్లే ఇది చాలా ఇన్వెస్ట్మెంట్స్ కంటే భిన్నంగా నిలుస్తుంది. అయితే 6 నుంచి 6.8% మధ్యలో మనకు ఎగ్జాక్ట్గా ఎంత రిటర్న్ వస్తుంది అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మన ఫైనల్ రిటర్న్స్ని ఎలా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ బార్ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా చూపిస్తోంది మనం ఎంత తక్కువ కాలం వెయిట్ చేస్తే, అంటే గ్యాప్ పీరియడ్ ఎంత తక్కువగా ఉంటే మన ఐఆర్ఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు డబ్బులు అంత త్వరగా రావడం మొదలవుతాయి. దానివల్ల ఓవరాల్ రిటర్న్ మెరుగవుతుంది. ఈ టేబుల్లోని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 35 ఏళ్ల వ్యక్తి 10 ఏళ్ల గ్యాప్ ఎంచుకుంటే ఐఆర్ఆర్ 6.53% వస్తుంది. అదే 50 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల గ్యాప్ తీసుకుంటే ఐఆర్ఆర్ 6.04%కి పడిపోతుంది. దీనిబట్టి మనకేం అర్థమవుతోంది? ఎంత చిన్న వయసులో ఎంత తక్కువ గ్యాప్తో ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ లాభం పొందవచ్చని క్లియర్గా తెలుస్తోంది. సరే, ఈ ప్లాన్ బానే ఉంది. కాని మార్కెట్లో ఉన్న బ్యాంక్ ఎఫ్డీలు, గవర్నమెంట్ స్కీమ్స్తో పోలిస్తే ఇది ఎంతవరకు బెటర్? ఆ కంపారిజన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. బ్యాంక్ ఎఫ్డీలతో పోల్చినప్పుడు అసలు తేడా ట్యాక్స్లోనే ఉంది. ఎఫ్డీ వడ్డీ మీద మనం 10, 20 లేదా 30% ట్యాక్స్ కట్టాలి. కానీ జీవన్ ఉత్సవ్ రిటర్న్స్ మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ లేదు. అంటే చేతికొచ్చే ఫైనల్ రిటర్న్ ముఖ్యంగా ఎక్కువ ట్యాక్స్ కట్టేవాళ్లకి ఎఫ్డీల కన్నా చాలా బెటర్గా ఉంటుంది.
పీపీఎఫ్, ఎస్సీఎస్ఎస్ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్తో పోలిస్తే వాటిల్లో వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, నిజమే. కానీ ఇక్కడ ఒక కీ డిఫరెన్స్ ఉంది. జీవన్ ఉత్సవ్ కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, అది లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇస్తుంది. సో మనం రిటర్న్స్తో పాటు సెక్యూరిటీని కూడా పొందుతున్నాం అన్నమాట. ఈ టేబుల్ మొత్తం కథని ఒక్క ఫ్రేమ్లో చూపిస్తుంది. చూడండి, రిటర్న్స్లో పీపీఎఫ్ బై ఎస్సీఎస్ఎస్ ముందుండొచ్చు, లిక్విడిటీలో బ్యాంక్ ఎఫ్డీలు బెటర్. కానీ జీవన్ ఉత్సవ్ ఎక్కడ స్పెషల్ అంటే ఈ కీ ఫీచర్ కాలంలోనే. గ్యారంటీడ్ రిటర్న్స్, ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్, ఇంకా లైఫ్ కవర్, ఈ మూడు ఒకే చోట కావాలంటే ఇదొక యూనిక్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్కి వద్దాం. ఇంతకీ ఈ ప్లాన్ ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది? మనకోసమా కాదా? ఈ చెక్లిస్ట్ని ఒకసారి చూద్దాం. మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉందా? మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ కావాలా? మనం ఎక్కువ ట్యాక్స్ కడుతున్నామా? లాంగ్ టర్మ్ ఇన్కమ్తో పాటు లైఫ్ కవర్ కూడా కావాలనుకుంటున్నామా? ఈ ప్రశ్నలకు మన ఆన్సర్ ఎస్ అయితే బహుశా ఈ ప్లాన్ మనకోసమే కావచ్చు. ఈ అనాలిసిస్ నుంచి వచ్చిన ఒక కీలకమైన మాట ఇదే. ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లో ఈ ప్లాన్ యొక్క అసలు ఐడెంటిటీని ఇది క్లియర్గా చెప్తుంది. ఇది సెక్యూరిటీ ఇస్తుంది, కానీ హై గ్రోత్ ఇవ్వకపోవచ్చు. చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మన ఫైనాన్షియల్ గోల్స్ కోసం మనకు ఏది ఎక్కువ ముఖ్యం? ఎలాంటి రిస్క్ లేని గ్యారంటీడ్ సేఫ్టీనా, లేక కొంచెం రిస్క్ తీసుకుని ఎక్కువ గ్రోత్ సాధించే అవకాశమా? ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ కనుక్కోవడమే స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి పునాది.